ముందుగా వేగంగా సమాచారం అందించే న్యూస్ కు స్వాగతం. హెడ్లైన్స్. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం పట్టణం బోయిపేటకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు వైసీపీ కార్యాలయంలో 500 మంది కుటుంబాలు హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్రం, గాంధీ ఎరుపుల హక్కుల సంరక్షణ సమితి ఎరకల శంకర్ పాల్గొన్నారు. శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, అలాగే వైకాపాలో వాల్మీకులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, టీడీపీ పార్టీలో వాల్మీకులను పక్కన పెట్టారని వారు ఆరోపించారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో వాల్మీకులకు చైర్మన్ పదవులిచ్చి ప్రత్యేకంగా గుర్తించారని, అందువల్లనే ఈ రోజు వైసీపీ పార్టీ కార్యాలయంలో దాదాపు 500 మంది కుటుంబాలు వైసీపీలోకి చేరారని వారు తెలిపారు. స్థానికులకు అవకాశాలు కల్పించడం వల్ల అభివృద్ధిలోకి ఎందుకు పోతుందని మేము ఆశిస్తూ, బోయపేట కూడా అభివృద్ధిలోకి చెందుతుందని మేము ఆశిస్తూ ఈరోజు వీళ్ళందరినీ స్వాగతం పలకడం జరిగింది. రామలక్ష్మక్క అయితే ఏమి, ఇంకోరైతే ఏమి, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంటే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అవుతున్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే వేరే క్యాస్ట్ వాళ్ళకి చైర్మన్ కల్పించాలి, కానీ ఆయన సొంత క్యాస్ట్ అయిన కమ్మవారికే చైర్మన్ కల్పించి చేయడం జరిగింది. వేరే క్యాస్ట్ వాళ్ళకి గుర్తించడం లేకుండా చైర్మన్ అంటే ఏమి, ఇంకొక వ్యక్తి ఎంఆర్ఓతో సహా ప్రతి ఒక్కరిని కమ్మవారిని జాయిన్ చేసుకోవడము, ఆయన చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కూడా కమ్మవారిని చేయడము, ఇలా చేయడం వల్ల వేరే క్యాస్టుల అభివృద్ధికి నోచుకోకుండా పోతున్నాయి. ఇదే విధంగా గుర్తించి ఈరోజు వాల్మీకులు అయితేనేమి, కురుబులు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి గుర్తించి ఈరోజు బాలకృష్ణకి హైదరాబాద్కి ప్యాక్ చేయడం అనేది జరుగుతుంది. మున్ముందు కూడా స్థానికులకి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి చేయడం వల్ల అభివృద్ధి లేకపోతుందని మేము ఆశిస్తూ వీళ్ళందరినీ స్వాగతం పలుకుతూ వాల్మీకుల్ని బోయపేట తరఫు నుంచి వచ్చిన తెలుగు మహిళల్ని అందరినీ మేము స్వాగతం పలుకుతాం. మొత్తం 180 కుటుంబాలు చేరినాయండి. ఈరోజు మన బోయపేట నుంచి 180 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబానికి చేరిక అయినారు. చాలా సంతోషంగా ఉంది. మన పొగకు రామచంద్ర అన్న, మన గాంధీ అన్న, మన శంకర్ అన్న, మన భారతి అక్క, మన రామలక్ష్మక్క అక్క, అనిత అక్క, భాగ్య అక్క, గంగక్క, నాగమణి అక్క, చాలామంది ఆధ్వర్యంలో అందరూ వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. మన జగనన్నకి మద్దతు తెలుపుతూ మన హిందూపురం నియోజకవర్గంలో మనకి మద్దతు తెలిపి ఈరోజు మా దగ్గర మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ మన పార్టీలో చేరిక అయినారు. చాలా సంతోషంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా వీళ్ళందరూ సహకరిస్తారని నాకు మనందరికీ తెలియజేయడం జరిగిందన్న. బోయపేట నుంచి చాలామంది తెలుగు మహిళలు మన వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఈరోజు చేరిక అనేది జరిగిందన్న. కుటుంబాలకు సంబంధించి 5 మంది తెలుగు మహిళలుగా గుర్తింపు పొంది తెలుగుదేశం పార్టీకే క్రియాశీలకంగా పనిచేసి సైకిల్ గుర్తు తప్ప వేరే ఏ గుర్తుకి ఓటు వేయకుండా 40 సంవత్సరాలు కష్టపడితే కనీసం ఏ ఒక్కరోజు కూడా బోయలకి మున్సిపల్ చైర్మన్ ఇద్దాం, వైస్ చైర్మన్ ఇద్దామనే పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి 2014లో ముఖ్యమంత్రి 2019లో ముఖ్యమంత్రి అవగానే హిందూపురంలో వాల్మీకులు సుమారు 45 నుంచి 50 వేల మంది ఉన్నారు. హిందూపురం మేజర్ మున్సిపాలిటీ ఖచ్చితంగా వాల్మీకులకే ఇవ్వాలని చెప్పేసి ఇంద్రజా గారికి ఇచ్చారు. మళ్ళా ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ బోయలకి 5 నుంచి 10 స్థానాలు కౌన్సిలర్లు ఇచ్చి సంస్కృతి స్థానం కూడా ఇస్తారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఐక్యంగా బయటకు వచ్చి మేము 40 సంవత్సరాల నుంచి మీకు ఓట్లు వేసినాము, మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాల్మీకులకి చైర్మన్ ఎవరు ఈకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు కాబట్టి ఆ పార్టీకి ఇష్టపడి మేము తెలుగు మహిళలుగా ఇంకా ఉండదలుచుకోలేదు, ఆ పార్టీలో ఉండదలుచుకోలేదు. ఆ పార్టీ గుర్తైన సైకిల్ గుర్తుకు ఓటేయము, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకేస్తాము, లోకల్ వ్యక్తిని దీపికమ్మని ఎన్నుకుంటాము, అదేవిధంగా ఎంపీకి కూడా శాంతమ్మని ఎన్నుకుంటాము. 2 ఓట్లని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న పోటీ చేయించిన అభ్యర్థులకే 2 ఓట్లని, లోక్సభ ఓట్లని, శాసనసభ ఓట్లను కూడా 2 ఫ్యాన్లకే వేస్తామని చెప్పి వీళ్ళు స్పష్టం చేశారు. ఈరోజు 180 కుటుంబాల వారు వచ్చి ఇక్కడ ఈ 5 మంది రామలక్ష్మమ్మ, భాగ్యమ్మ తదితర ముఖ్యమైన 5 మంది తెలుగు మహిళల ఆధ్వర్యంలో సుమారు 180 కుటుంబాలు చేరినాయి. వీళ్ళందరికీ
నేను కార్పొరేషన్ చైర్మన్గా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోండి. జగన్మోహన్ రెడ్డి పోటీ చేయించిన అభ్యర్థులకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. వాల్మీకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. టీడీపీలో పనిచేస్తాం కాబట్టి మాకు చిన్నమైన కానీ మాకు యాభై లేకపోవడం మేము సైకిల్ తీసుకొచ్చినాము. జగన్మోహన్ రెడ్డికి